సీటు బెల్టు తనను కాపాడిందని అన్నాడు మేడిపల్లి ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ సాత్విక్. మౌలాలీలో తమ ఫ్రెండ్ అన్న అమెరికా నుండి వస్తే కలవటానికి వెళ్లామని తెలిపాడు. తాము ప్రయాణిస్తున్న కారు నార్మల్ స్పీడ్తోనే ఉందన్నాడు. టూ వీలర్ మీద వెళ్తూ స్కిడ్ అయిన వ్యక్తిని కాపాడే క్రమంలోనే ప్రమాదం జరిగిందని అంటున్న సాత్విక్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మేడిపల్లి రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాత్విక్ ప్రస్తుతం మనతో పాటు. సాత్విక్, అసలు ఎట్లా జరిగింది యాక్సిడెంట్, ఏంటి అసలు? అయితే మౌలాలి నుంచి మేము పోచారం వెళ్ళాలి. యాక్చువల్గా బోడుపల్లి నుంచి వెళ్తుంటే బోడుపల్లి కమాన్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాము. నార్మల్ స్పీడ్లోనే ఉన్నాం, మరి ఓవర్ స్పీడ్ లేమో తక్కువ లేము, నార్మల్గా ఖాళీ రోడే కాబట్టి. ముందర రెండు బండ్లు ఉండంట. రెండు బండ్లు ఉండేవారికి ఇట్లా కట్టు పెట్టి ఇట్లా కట్టు కొడదామని అనుకున్నాడు. కానీ బండి కొంచెం స్కిడ్ అయిందో టైర్, మరి ఇతను దాకితే నాది ఇంకా డ్రైవర్కి అప్పుడు ఏమనిపించిందో అది స్కిడ్ అయిపోయి మొత్తం పిల్లర్కి అట్లే కొట్టేసింది సైడ్కి. ఇట్లా నా కార్ కాస్త మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది మొత్తం డ్రైవర్ సైడ్. డ్రైవర్ సైడ్ అయింది కాబట్టి డ్రైవర్ చనిపోయాడు, వెనకాల కూర్చున్న ఆయన చనిపోయాడు. వెనకాల మధ్యలో కూర్చున్న వాళ్ళందరికీ సీరియస్ ఉంది ఇప్పుడు కొంచెం. వెనకాల లాస్ట్లో ఇద్దరు కూర్చున్నారు, మొత్తం 8 మంది ఉండే కదా. ముందర ఇద్దరు, మధ్యలో 4, లాస్ట్లో ఇద్దరు. ఆ లాస్ట్లో కూర్చున్న అతనికి ఒకతనికి అసలు దెబ్బలేం దాకలే, నాలానే కొంచెం. ఇంకొక అతనికి ఇక్కడ ఇక్కడ ఏమంటే కట్ అయిపోయింది, ఆ కుట్లు ఒకటి వేయాలన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నాను, నువ్వు ఎట్లా దీంట్లో బయటపడ్డావు ఏంటి? డ్రైవర్ సీట్ పక్కనే కూర్చున్నాను నేను కూడా, కాకపోతే సీట్ బెల్ట్ పెట్టుకున్నా. ఇక ఎప్పుడు అంత రెగ్యులర్గా ఏం పెట్టుకోను, కానీ నేను ఎందుకో నా సీట్ బెల్ట్ పెట్టుకున్నా, అందుకే ఇక నాకేం కాలేదు. ఎవరు నడుపుతున్నారు కారు? నిఖిల్ అని నడుపుతున్నాను, చనిపోయింది అతను. మీరంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారా లేకపోతే ఏంటి అసలు? ఫంక్షన్కి అనే కాదు, మా ఫ్రెండ్ ఒకటి ఇంకోటి రాకేష్ అని ఉంటాడు, వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. వాళ్ళ అన్న ఉంటాడు ఇక్కడ మౌలాలిలా, వాడు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చింది, ఒక 1 year 2 years తర్వాత. వాళ్ళ అన్నని కలిసి చూద్దాం అంటే సరే కారే ఉంది కదా 12 లోపు వచ్చేద్దామని అనుకున్నాం. అక్కడ తిని కొంచెం అది చేసేవారికి కొంచెం లేట్ అయింది. వీళ్ళు అభినవ్ సాయవారు వీళ్ళు బయట నుంచి వచ్చారు అప్పుడు మా దగ్గరికి. ఇక్కడే మౌలాలికి వచ్చారు, కోకాపేట నుంచి మౌలాలికి వేరే కార్లో వచ్చారు. మా దగ్గర దిగి అక్కడ నుంచి మేము పోచారం వెళ్ళాలి, సద్భవన్ మా రూమ్కి వెళ్ళాలి అందరం. వెళ్తుండగానే ఒక 10 minutes ఉందనగానే ఇట్లా. మీరందరూ ఇట్లా మ్యూచువల్ ఫ్రెండ్సా లేకపోతే ఏ విధంగా? చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర కలిసి పెరిగిన వాళ్ళమే, సేమ్ స్కూల్, సేమ్ ఇంటి పక్కన, అంతా చిన్నప్పటికెళ్ళి అందరం ఇంటి పక్కన ఉన్న వాళ్ళం. అంటే ముందర బైక్ స్కిడ్ అవుతుందేమో అన్న భయంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు, అంతే కదా? అదే బైక్ని తప్పిద్దాం అనుకున్నారు, కాకపోతే కారే స్కిడ్ అయిపోయింది కొంచెం ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల. ప్లస్ ఆ బైకర్ కూడా ఏం కాలే, అది తప్పించింది కాబట్టి ఇలా కారు పోయి పిల్లలు కొట్టేసింది మొత్తం. ఏమేం చదువుతున్నారన్న మీరందరూ కూడా? ఏమేం చదువుతున్నారు ఏంటి? అందరం బీటెక్ ఫైనల్ ఇయర్. ఇద్దరేమో గీతం కాలేజ్, ఇద్దరేమో వెంకట్ ఇంకా నిఖిల్ చనిపోయిన అతను. ఇంకొక అతను చనిపోయిన సాయవరును డిగ్రీ కాలేజ్, మన బయోటెక్నాలజీ ఏమో చేస్తుండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో. నేను సిద్ధార్థ కాలేజ్. ఇంకో అభినవ్, వరుణ్, వాళ్ళిద్దరు అభినవ్, హర్ష, అనురాగ్ కాలేజ్. ఇంకొకటి మీరందరూ కూడా క్లాస్మేట్స్, అంటే చిన్నప్పటి నుండి కలిసి అవుతున్నారు? ఒకటే స్కూలా లేకపోతే ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఏంటి? ఒకటే గ్రామం, అందరిది వనపర్తి లోకలే, ఒకటే స్కూల్ ఉన్న వాళ్ళం. అట్లా అందరం చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతాం. ఇక్కడికి బీటెక్లో జాయిన్ అయినాక కూడా వాళ్ళు వీక్లీ ఒకసారి కలవడము, అట్లా 2 days హాలిడేస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా అందరం ఒక ఆడ చేరి అట్లా చిన్నప్పటి నుంచి అట్లే అలవాటు కాబట్టి అట్లే వచ్చిర్రు. ఈసారి ఇట్లా ఇది సాత్విక్ చెప్తున్నారు. సాత్విక్ లోపల ఛాతికి దెబ్బలు తాకాయి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా సాత్విక్ ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు, మనతో మాట్లాడగలుగుతున్నాడు. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా ఇతని పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉండేది. ముందు వెళ్తున్న 2 wheeler స్కిడ్ కావడంతో ఒక్కసారిగా వాహనం, వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో ఇది కొంత అదుపు తప్పి పిల్లర్ని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న నిఖిల్ సంఘటన స్థలంలోనే చనిపోగా అతని వెనకాల కూర్చున్న సాయి వరుణ్ కూడా ఈ ఘటనలో చనిపోయారు. మరొక 2 ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 2 ప్రాణాలతో అయితే బయటపడ్డారు. రాత్రి ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా సాత్విక్ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేశ్వర, ఆదర్శ ఇంటికి హైదరాబాద్.